హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లిక్ ఫిక్స్. ఈరోజు మనం కల్కి 2898 ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియో చేయబోతున్నాం మామ. అసలు నాగేశ్విన్ సార్ అయితే చాలా డీటెయిల్స్ పెట్టారు ఈ మూవీ అండ్ ట్రైలర్లో. ఈచ్ క్యారెక్టర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ స్టోరీ అండ్ ఈచ్ ప్లేస్ చాలా బాగా డిజైన్ చేసి ప్లాన్ చేసి తీశారు భయ్య. ప్రతి షాట్లో ఏదో ఒక డీటెయిలింగ్ పెట్టారు. మనం ఫస్ట్లో చూసుకుంటే కాశీ, ద ఫస్ట్ సిటీ అండ్ ద వరల్డ్స్ లాస్ట్ సిటీ. మనం స్టార్టింగ్లో చూసుకుంటే ఇన్స్టెంట్ క్రిమిషన్ అని 500 యూనిట్స్ అని ఉంటుంది స్టార్టింగ్లోనే. ట్రైలర్ చూసారు కదా భయ్య, ఏ టాపిక్ మీద ఉందో, హోప్. అప్పుడే మనకి ఒక లీఫ్ని చూపిస్తారు. మనకి ట్రైలర్ స్టార్టింగ్లోనే చూపించారు అశ్వత్థామ మహాభారతం టైంలో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పైకి బ్రహ్మాస్త్ర ఉపయోగించారు. అందుకని ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని కాపాడడానికి తను ఉన్నాడని అనుకుంటాడు. అండ్ ఈ మూవీలో అశ్వత్థామ హైట్ 12 feet చూపించారు. ఎగ్జాక్ట్గా మన పురాణంలో ఎలా ఉంది అలానే చూపించారు. అండ్ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇన్ ద కల్కి అని అనుకుంటున్నాను నేను. మనం చూసుకుంటామని మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఎందుకన్నానో తెలుసా? మనం ట్రైలర్లో చూసుకున్నట్టయితే బుజ్జి ఫుల్ స్పీడ్లో వచ్చి అశ్వత్థామని గుద్దిన తనకి ఏం కాదు. అలాగే అశ్వత్థామ దీపికతోనే అంటారు, నువ్వు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా సుశ్రీ. మనం దాన్ని బట్టి చూసుకుంటే పురాణాల్లో కల్కి పుట్టాక అశ్వత్థామ అండ్ పరశురాములు వంటి చిరంజీవులు తనకి హెల్ప్ చేస్తానని ఉంది. నెక్స్ట్ మన బుజ్జి మన భైరవకి 1 million బౌంటీ వచ్చాడని తనకి చూపిస్తుంది. దాంట్లో మనకి సుమ్ 80 అని చూపిస్తారు. అలాగే చూసుకుంటే కింద తను కాంప్లెక్స్ నుంచి వచ్చిన ఆమె అని ఉంటుంది. భైరవ అశ్వత్థామతో ఫైట్ చేస్తున్నప్పుడు తను హోలోగ్రామ్స్ వాడతారు. అదే మన బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్లో ఉన్న హోలోగ్రామ్స్ అందరికీ తెలిసే ఉంటుంది. భైరవాని మనం కాశీలో చూసినప్పుడు తన దగ్గర ఫుడ్ అండ్ వాటర్ ఉండేది కాదు. అందుకే తను కాంప్లెక్స్లోకి వెళ్ళాలని చూస్తాడు. మనం యానిమేటెడ్ సిరీస్లో చూసుకోవచ్చు, అందరూ ముసలి వాళ్ళు ఎయిర్ మాస్క్ పెట్టుకొని ఉంటారు. భైరవ లాస్ట్లో కొత్త టెక్నాలజీ బిల్డ్ చేస్తున్నట్టు చూపించారు, అదే 2 టైర్స్ విడిపోవడం. అండ్ ట్రైలర్లో మనకి బుజ్జి గురించి ఎక్కువ చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ యానిమేటెడ్ సిరీస్ వదిలారు కాబట్టి. మనం కల్కిలో చూసుకుంటే 3 ప్లేసెస్ ఉంటాయి. ఒకటి కల్కి, ఇంకోటి కాంప్లెక్స్ అండ్ 1 more శాంబల. మనం చూడొచ్చు దీపిక గారిని శాంబలలోనే ఉంచి ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ హూ ఇస్ ద కల్కి, ఈ క్వశ్చన్ అందరికీ రావచ్చు. నా ఒపీనియన్ ప్రకారం భైరవ ఇస్ ద కల్కి. బికాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కల్కి మూవీ టీం ఒకసారి ఒక పోస్టర్ని పెట్టింది. దాంట్లో హీరోస్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ రేజ్ అని ఉంది. దీన్ని బట్టి మనం చూడొచ్చు కల్కి మన భైరవానేనని. మనం బుజ్జి అండ్ భైరవ సిరీస్లో చూడొచ్చు, భైరవ చిన్నపిల్లల్నే వదిలిపెట్టేస్తాడు పట్టుకోమంటే. మరి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎందుకు పట్టుకుంటాడు? అందుకని ఆమెని కాపాడే ప్రాసెస్లో తను కల్కి అవుతాడని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఒపీనియన్. And thank you for watching our video guys. Please subscribe to our channel Flick Fix.